నమస్కారం ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల సమావేశం. ఉమ్మడి సభలు నిర్వహించాలని నిర్ణయం. ప్రచారాల్లో ప్రధాని సహా అగ్రనేతలు పాల్గొనేలా ప్రణాళికలు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ మలివిడత ప్రచారం ఖరారు. 16న విజయనగరం, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో ప్రచారం. 17న పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో ప్రజాగళం ఉమ్మడి సభలు. లోకేష్ కు యాపిల్ సంస్థ సెక్యూరిటీ అలర్ట్. ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్ పై సంస్థ నుంచి ఈమెయిల్. చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ. వివేక హత్యను గుర్తు చేసుకుని షర్మిల కంటతడి. ఎవరికి ఓటేస్తారో తేల్చుకోవాలని గద్గద స్వరంతో ప్రజలకు పిలుపు. షర్మిలకు ఓటేసి ధర్మాన్ని గెలిపించాలన్న సునీత. ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి. మే 24 నుంచి జూన్ 1 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు. రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ ఫీజు చెల్లింపునకు ఈ నెల 18 నుంచి 24 వరకు అవకాశం. కవితను సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు. ఈ నెల 14 వరకు కస్టడీ. తిరిగి 15న హాజరుపరచాలని సీబీఐ కోర్టు ఆదేశం. సాగర్లోని 14 టీఎంసీలను ఇరు రాష్ట్రాలకు కేటాయించిన కేఆర్ఎంబీ. తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఏపీకి 5.5 టీఎంసీలు. మే నెలలో మరోసారి సమావేశం కావాలని నిర్ణయం. హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ కృత్రిమ మేధ సదస్సు జూలై 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ ప్రభుత్వం. జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు పాల్గొనేలా చర్యలు. టోపీతో కేసు ఛేదించిన ఎన్ఐఏ. రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో ప్రధాన నిందితుల అరెస్ట్. అసోం, బంగాల్లో తలదాచుకున్నారని గుర్తించిన నిఘా వర్గాలు. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. 793 పాయింట్లు పతనమై 74,244 వద్ద ముగిసిన సెన్సెక్స్. 234 పాయింట్లు కోల్పోయి 22,519 వద్ద క్లోజ్ అయిన నిఫ్టీ. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.